హాయ్ గైస్, వెల్కమ్ టు అమ్ముస్ వ్లాగ్. సో ఒక గుడ్ న్యూస్ తోటి అయితే మనం ఆల్రెడీ అందరికీ తెలుసు, సమంతకి మ్యారేజ్ అయిపోయింది. ఎస్టర్డే అక్టోబర్ 1st అనమాట. తన ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఆ న్యూస్ వినంగానే సమంత తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో తను పోస్ట్ చేసిన ఇమేజెస్ని చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. వాట్ ఎవర్ తన రూమర్స్ ఏవైతే రాజ్ తోటి ఉన్నాయో ఆ రాజ్ సార్తో అయితే తన మ్యారేజ్ అయితే అయిపోయింది. సో తన మ్యారేజ్ వచ్చేసి ఈషా ఫౌండేషన్లో జరిగింది. అండ్ తన రూమర్స్ వచ్చేసి ఎప్పుడైతే మనకి రాజ్తో అని తెలుస్తుందో తను వచ్చేసి ఫ్యామిలీ మ్యాన్లో తను డైరెక్టర్గా వర్క్ చేశారనమాట. ఎవరైతే పార్ట్నర్స్ 2 ఆఫ్ ద డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది. సో సమంతకి అక్కడి నుంచి తనకి పరిచయం రావడం జరిగింది. సో అలాగా సమంత తనతో ఎవ్రీ ఎవ్రీ లైక్ ఫిలిం మొన్న రీసెంట్గా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం అనే మూవీకి కూడా తను ప్రొడ్యూసర్ అసిస్టెంట్గా చేశారన్నమాట. అసిస్టెంట్ ఇన్ ద సెన్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని తను చూసుకున్నారనమాట శుభంలో. వాట్ ఎవర్ సమంత తన ఇంటర్వ్యూలో చెప్పింది. అండ్ లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ది మ్యారేజ్, రెడ్ శారీలో ఎంత క్యూట్గా ఉంది సమంత. మేబీ తను తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. తను నాగ చైతన్యతో ఎప్పుడైతే డైవర్స్ తను అక్టోబర్లో తను అనౌన్స్ చేశారు, నాగ చైతన్య అండ్ సమంత 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లో నాగ చైతన్య అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సమంత అయితే దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. రాజ్ సార్తో తనకి పరిచయం అయ్యాక తను తన డెసిజన్ ఏదైతే తీసుకుందో సో అదైతే కరెక్ట్ అని అనుకుంటున్నాం మేమైతే ఫ్యాన్స్ వచ్చేసి. సో సమంత హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేమైతే ఎప్పుడు మీతోటి ఉంటాం యాజ్ ఎ ఫ్యాన్స్ యూనో. అండ్ సమంత వచ్చేసి అన్ని అక్టోబర్లోనే డెసిషన్స్ తీసుకుంటుంది. అక్టోబర్లో తన డైవర్స్ వాట్ ఎవర్ ద డైవర్స్ వాట్ హ్యాపెన్ అక్టోబర్లో అయ్యాయి. తన మ్యారేజ్ అక్టోబర్లో అయింది, ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి. అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా అక్టోబర్లోనే అయిందనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏవి రూమర్స్ స్ప్రెడ్ కాకుండా వాట్ ఎవర్ సమంత లీడ్ చేస్తుందని అయితే మేము అనుకుంటున్నాం. మరిన్ని సినిమాలతో మమ్మల్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అనేసి అయితే మేము అనుకుంటున్నాం. సో రాజ్ సార్ది అయితే తనది కూడా సెకండ్ మ్యారేజ్. తను అయితే మన తెలుగు ప్యూర్ తెలుగు అబ్బాయి అనమాట. తను వచ్చేసి తిరుపతి, బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ తిరుపతి అనమాట. సో తన ఫస్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా తను హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా తను చేశారు. సో అలాగా సమంతతో ఫ్యామిలీ మ్యాన్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో నాగ చైతన్యతో విడిపోయారని చాలామంది అన్నారు. ఆ సినిమా వల్లనే తనకి ఇంకొక పార్ట్నర్ దొరికారని మేము ఫ్యాన్స్ అంటున్నాం. సో ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా, ఎనీ ట్రోల్స్ చేయకుండా ప్లీజ్ సపోర్ట్ సమంత మ్యామ్. షీఈస్ క్యూట్. నాకు చాలా ఇష్టం సమంత. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెన్ ఎవర్ తను అనౌన్స్ చేయంగానే మార్నింగ్ నేను ఆ పిక్చర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈవెన్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు దట్ కంగ్రాచులేషన్స్ సమంత, వీఆర్ హ్యాపీ. తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చాలా లైక్ తన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నా కూడా తను చాలా ధైర్యంగా ఉంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా తన మ్యారేజ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు. అండ్ ఆల్వేస్ దట్ చిన్మయ్ మ్యామ్ ఎప్పుడు సమంతకి ఎప్పుడు తోడుంటారు. అండ్ రామ్ చరణ్ సార్, చాలామంది సెలబ్రిటీస్ అయితే వెళ్ళారు. ఈషా ఫౌండేషన్ ఎవరైతే గురువు గారు డైవర్స్ తీసుకుంది, ఇంకొక మ్యారేజ్ కూడా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుందని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అబ్బాయి చేస్తే తప్పు లేదు కానీ అమ్మాయి చేస్తే ఎందుకు తప్పు
బాగుపడతారు. ఈ సొసైటీ అనేది మారాలి అని అయితే నాకైతే అనిపిస్తుంది. అబ్బాయి, అమ్మాయి అనే తేడాలైతే ఉండొద్దు. అక్కడ నాగ చైతన్య హ్యాపీ ఉన్నప్పుడు ఇక్కడ సమంత ఎందుకు హ్యాపీగా ఉండకూడదు? వై తను ఎప్పుడు తన గురించి ఆలోచించాలా? వై నాట్ తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దు అనైతే మా ఫ్యాన్స్‌కి అయితే అనిపించింది. సో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సమంత. బాయ్ బాయ్.